ఆహా ఏమి రుచి అనరా మై మరచి రోజు తిన్న మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాల వంకాయేనండి. సారీ ప్రేక్షకులు ఎవరు కూడా నన్ను తిట్టుకోకండి, అంత మంచి పాటని కూనీ చేస్తున్నానని. ఏదో మా టెర్రాస్ గార్డెన్లోని ఈ వంకాయ మొక్కల్ని ఈ క్రాప్ని చూసి సందర్భోచితంగా ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలోని వంకాయ ప్రేమికుల కోసం ఆ పాట ఒక చిన్న బిట్ వదిలాను. ప్రాచీన కాలం నుంచి భారతదేశ సాంప్రదాయంలో కర్రీ అంటే కూరగాయల్లో వంకాయ, టమోటా, అలాగే దుంప జాతిలో బంగాళదుంప, ఈ మూడు కూడా త్రయము. ఈరోజు మన వీడియోలో ఈ వంకాయ మా టెర్రాస్ గార్డెన్లో పండించిన వంకాయలు అలాగే టమోటాలు ఈ సీజన్ స్టార్టింగ్లో కొన్ని క్రాప్లు హార్వెస్టింగ్ చేసినప్పటికి కూడా నేను పెద్దగా అది అంతగా నేను వీడియో చేసి చేయలేదు. సీజన్ ఎండింగ్ తర్వాత మధ్యలోను తర్వాత సీజన్ ఎండింగ్ ఇప్పటివరకు కూడా ఒక 4-5 సందర్భాల్లో ఈ క్రాప్ని హార్వెస్ట్ చేసి అంటే 7-8 సార్లు చేశాను. అది ఒక 4-5 సందర్భాల్లో ఉంది కలిపి ఒక వీడియో నేను చేస్తున్నాను. మా టెర్రాస్ గార్డెన్లోని ఈ వంకాయలు చాలా రకాలు. ఇప్పుడు ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఈ వంకాయలు యాక్చువల్గా మా టెర్రాస్ గార్డెన్లో కూరగాయలకి అంటే కూరగాయలకి అవకాశం ఉండదు, ఎందుకంటే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వము. ఇప్పుడు పండిన వంకాయలు అయితే ఒక 5-6 రకాల వంకాయలు పండాయి. ఈ వంకాయలు ఈ పర్పుల్, అసలు వంగ పండు రంగు అంటే వంకాయ రంగు అంటే ఇదే. ఈ కలర్ ఈ వంకాయలు చాలా గట్టిగాను నిగారింపుగాను చాలా దీనిగా ఉన్నాయి. నేను కొన్ని సందర్భాల్లో గొప్ప అయిపోయి ఉబ్బి అయిపోతుంటాను మా టెర్రాస్ గార్డెన్ అదే హార్వెస్టింగ్ అది చేసినప్పుడు. కానీ లేదా అదే హార్వెస్టింగే కాదు, అలా ఫ్లవర్ ప్లాంట్స్ కానీ ఏవైనా సరే కొన్ని సందర్భాలు అంటే అదేదో మరి ఆ పట్టలేని ఒక రకమైన సంతృప్తి, ఆనందము అలాగనమాట. చూడండి ఎంత నిగారింపుగా ఉన్నాయి చూడండి ఆ కాయలు. ప్రకృతి అదేంటో ఆ ప్రకృతి యొక్క సృష్టి. కలర్ అంటే అసలు నేచురల్ కలర్. ఇప్పుడు దానికి మేము అంతా సేంద్రీయ పద్ధతిలోనే మా టెర్రాస్ గార్డెన్ అంతా కూడా నిర్వహిస్తూ ఉంటాము. ఓన్లీ నీళ్ళు అలాగే మట్టి కూడా సేంద్రీయ మట్టే. మనం చూస్తాం, నేను కొంచెం ఊరి చివర మాకు ఒకవైపు మా ఏరియా వైపు ఉండే పంట పొలాల వైపు మెయిన్ రోడ్ వైపు వెళ్తాము. అక్కడ పంట కాలువలు ఉంటాయి కదా, పంట కాలువలో నీటి పారుదల అవుతుంటాయి కదా, అది మళ్ళీ సీజన్ స్టార్ట్ అయినప్పుడు అందులో మట్టి తీసి సైడ్లు వేస్తారు. అటువంటివి కూడా కొంచెం తెచ్చి వేయడం, అలాగే చెరువులో మట్టి పెట్టి వేయడం కూడా చేస్తుంటాను. అంతే. హార్వెస్టింగ్ చేద్దాం అనుకొని పైకి వచ్చాను. అంటే పైకి వచ్చి చూసిన తర్వాత హార్వెస్టింగ్ చేయాలి నిన్న అనుకున్నాను సాయంత్రం. ఇది అనుకుంటే మళ్ళీ వచ్చేసరికి రిలాక్స్ అనమాట. చల్లగా ప్రశాంతమైన వాతావరణం ఉండడంతో ఆ రిలాక్స్ సిట్టింగ్ నాకు అదేంటో నా టెర్రాస్ గార్డెన్ చూస్తే చాలు, నా టెర్రాస్ గార్డెన్కి వస్తే చాలా ప్రశాంతం అనిపిస్తుంది. ఈ రకం ప్లాంట్ చూడండి, ఒక్కొక్క కాయ 350 నుంచి 400 గ్రాములు. అంటే 3 కాయలు కానీ మనం ఇచ్చేస్తే కేజీ కంటే ఎక్కువ, కేజీ పావు ఇలా వరకు కూడా తూగుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని సందర్భాల్లో కొంచెం నేను ముందు తీసేస్తే అది 300 గ్రాములు ఇలాగా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో 400 గ్రాములు, 450 గ్రాములు కూడా అలాంటి కాయలు ఉన్నాయి. కొన్ని కాయలు పెద్దవి అవ్వకుండా కూడా, అంటే కొన్ని రకాల కాయలు పెద్దవి అవ్వకుండా కూడా తీసేస్తుంటాము. ఎందుకంటే అది గుత్తి వంకాయ కూర చేయడానికి కూడా చాలా బాగుంటాయి. ముఖ్యంగా ప్రధానంగా మనం ఇందాక చూపించిన పర్పుల్ కలరు ఈ గుత్తి వంకాయ, ఈ కలరు ఈ వంకాయలు అయితే మరీ పెద్ద సైజు వరకు ఉంచను. కొంచెం చిన్న సైజు ఉన్నప్పుడు కూడా చాలా కాయలని నేను కట్ చేస్తూ ఉంటాను. ప్రధానంగా గుత్తి వంకాయ కూర దృష్టిలో పెట్టుకొని. చూడండి, గుత్తి వంకాయ, మువ్వ దొండకాయ, ఆ పేర్లో చూడండి ఒక రకమైన ఫీల్ అనేది కనిపిస్తుంది ఆ పేర్లు. గుత్తి వంకాయ కూర, మువ్వ దొండకాయ కూర, ఈ మసాలా పెట్టి చేస్తే చాలా ఆ పేరే మువ్వ దొండకాయ, అది చాలా ఫీల్ అనేది కనిపిస్తుంది మనలో. మువ్వ దొండకాయ అనకంటే గుర్తొచ్చిందండి, మన టెర్రాస్ గార్డెన్లో దొండకాయ పాదు కూడా ఒకటి పెట్టాను.
అవి ఇప్పటికి 4, 5 సార్లు తీసాను. కొన్ని సందర్భాలు తీయక ఆ చెట్టుని పండిపోయి రాలిపోతుండడం అన్ని రకరకాలు ఉన్నాయి. దాన్ని చూపిద్దాం అనుకొని ఆ మధ్య ఏదో ఒక చిన్న షార్ట్ ఇది పెట్టినట్లున్నాను, నాకు గుర్తులేదు కానీ అది దాన్ని తీద్దామని అనుకున్నా. అది ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఏదో దీంట్లో కలిపితే అది మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ దొండకాయ పాదు కూడా చిన్న మొక్క కటింగ్ అనమాట. మా ఊరికి దగ్గరలోనే, రాజాన్ దగ్గరలోనే కంచరం అనే గ్రామం మా తాతగారు ఊరు. మా తాతగారి ఇంటి దగ్గర నుంచి తెచ్చాను. అంటే మా కజిన్ వాళ్ళు సేకరిస్తే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఇచ్చారు, అడిగితే ఇచ్చే నేను తీసుకొచ్చి అది వేశాను. చిన్న మొక్క అది కటింగ్తో పాటు ఆల్రెడీ వాళ్ళు వేశారు. వాళ్ళు కూడా పెరట్లో ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ వేస్తుంటే అందులో 3-4 మొక్కలు ఉంటే ఒక మొక్క కొంచెం చిగురించిందే తెచ్చాను. అది చిన్న కింద వేసాను. అది చూపిస్తాను తర్వాత ఎప్పుడైనా. చూడండి ఇన్ని వంకాయలు మేమే వాడుకోవాలనుకుంటే ఇన్ని వంకాయలు ఏం చేసుకుంటామండి. మనం ఎప్పుడైనా సరే ఒకసారిగానే ఒక పూటకి ఒక కూరగాయలు తిన్నామంటే కొంచెం మనకి దాన్ని మోసటేస్తుంది. అదే కొంచెం ఎజిటేషన్ వస్తుంది మనకి. ఇంతకంటే 3 రెట్లు తీసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఒకటి, మనం వంకాయల్ని కూడా చాలా రోజులు నిల్వ ఉండే విధంగా ఒరుగుల్లాగా తయారు చేయొచ్చు. ఇండియా అంత ఇంకా డెవలప్ అవ్వలేదు, అంటే తెలిసిన మాత్రం తెలిసిన మేము కూడా చేయట్లేదు. ఎందుకంటే ఫ్రెష్గా అలవాటు పడిపోయి ఉన్నాయి దీంతో. కానీ ఒరుగులు చేసుకుంటే నిల్వ ఉంటాయి. మనం వాటికి ఖరీదు ఎక్కువ ఉండే సందర్భాల్లో గట్రా వాటిని మనం ఆ ఒరుగుల్ని మనం జనరల్గా నీళ్ళలో 1 గంట 2 గంటలు నానబెట్టేసి మామూలుగా వాడుకోవచ్చు ఖరీదు ఎక్కువ ఉండేటప్పుడు. మేమైతే టెర్రస్ గార్డెన్ పండిస్తున్నాం కాబట్టి ఖరీదుతో సంబంధం లేదు. ఇప్పుడు ఎక్కువ పండుతున్నాయి, ఇప్పుడు మనం వాడం కాబట్టి వాటిని మనం గట్టిగా ఉండే కాయలు కొంచెం పెద్ద ముక్కలని నీళ్ళలోనే ఆరబెడితే ఎండ ఎక్కువగా లేని, మరీ చల్లదనం కాకుండా అలా ఉండే ప్రదేశంలో నీళ్ళు ఆరబెట్టుకుంటే కొంచెం బాగా గట్టిగా ఎంత ఉంచుకుంటే అదే అన్ని టైట్ డబ్బాలు అవి చేసుకుంటే అవి ఒరుగులు. ఇవి చాలా రకాలు చేయొచ్చు, అన్నీ కూడా చేయొచ్చు. నాన్ వెజ్ కూడా చేస్తూ ఉంటారు. సరే వాటి గురించి మనం ఇప్పుడు కాదు, కానీ ఇలాగ చేయొచ్చు వంకాయలు. మరి చేయట్లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో పంట ఏ పంటలైనా సరే, ఆహార ధాన్యం నుంచి ఏవైనా సరే వాళ్ళకి అవసరమైన దానికంటే 10 రెట్లు ఆ దేశంలో ఉత్పత్తి అవుతుంటుంది. మరి వాళ్ళందరూ కూడా ఎలా మార్కెటింగ్ చేసుకుంటున్నారు? ఇలాంటివే ఇవన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశం నుంచి మనకి తెలిసినవే. మొన్న మధ్య నేను కాశ్మీర్ వెళ్ళినప్పుడు అక్కడ చూశాను యాపిల్ డ్రై స్లైసెస్, అంటే యాపిల్స్ని ముక్కలుగా కట్ చేసి డ్రై చేసి వాటిని ప్యాకింగ్లో గట్రా అమ్ముతున్నారు. బస్తాల్లో కూడా ఉన్నాయి. అది ఏదో కొన్ని ఈ మధ్యకాలంలో కొద్దిగా అలాగా చూస్తున్నాం అన్నమాట. ఇలాంటివన్నీ కూడా డెవలప్డ్ కంట్రీస్ ఎప్పటి నుంచో వాళ్ళు ఫాలో అవుతున్నారు. వాళ్ళ మార్కెటింగ్ బాగా భాగంగా. ఏది నాలెడ్జ్ ఏది మన దేశంలో ఎవరికైనా సరే అన్నీ నిశానీలు ఎక్కువ. ముందే చెప్పాను కదండి, మన దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూరగాయల ద్వయం అంటే వంకాయలు, టమోటాలు. ఇది సైమల్టేనియస్గా మా టెర్రస్ గార్డెన్లో ఈ 2 కూడా కనిపిస్తాయి. ఒకే సీజన్ నుంచి స్టార్ట్ అవుతాయి. సుమారు ఒకేసారి ఎండ్ చేసేస్తుంటాను. ఎందుకంటే అది నేను కావాలని వేసిన కాదు. కూరగాయలకు సంబంధించి అయితే మా టెర్రస్ గార్డెన్లో ఓన్లీ మునగ మొక్క, అది ఆల్రెడీ ముందు ఒకసారి ఇప్పుడు చూపించడము ఉంది. అది బాన్సై చేసాను. మామూలు తెచ్చాను కానీ అది మా టెర్రస్ గార్డెన్కి అనుకూలం కాదని బాన్సై చేసాను. అది బాన్సై చేసినా సరే విస్తృతంగానే ఇస్తుంది. రెండోది దొండకాయ పాదు అని చెప్పాం కదా, అది ఒక మొక్క తెచ్చి చేసామని చెప్పాము. అంతే, ఆ 2 కావాలని చేసాము. మిగతా ఏవి కూడా కూరగాయలు ఏవి కూడా అది అప్రయత్నంగానే మా టెర్రస్ గార్డెన్లో పెరుగుతూ ఉంటాయి. అంటే అనేక సందర్భాల్లో మనం వాడినప్పుడు అక్కడ తరిగిన తర్వాత కడుగు నీళ్ళు, ఆ స్క్రాప్ అంతా కిచెన్గా వేస్టేజ్ అంతా కూడా ఏమైనా చేస్తే అవే పెరిగిపోతుంటాయి. కంపోస్ట్ ఎరువు చేసినా సరే విత్తనం ఉండిపోతే మిగతా అంతా కరిగిపోద్ది కంపోస్ట్ ఎరువులో. అదే ఎరువుని మనం వేసినప్పుడు ఆ విత్తనాలు మళ్ళీ మొలిసిపోయి మొక్కలు అయిపోతుంటాయి. కనుక మా టెర్రస్ గార్డెన్ అన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా అప్రయత్నంగా పెరిగినవే. చాలా ఎక్కువ మొక్కలు పెరిగిపోతుంటాయి దగ్గరగా. అంటే ఆ విత్తనాలు అలా కిచెన్ వేస్ట్ పడేసినప్పుడు కానీ అది చేసినప్పుడు కానీ అవన్నీ కూడా ఎక్కువ మొక్కలు పెరిగిపోతుంటాయి. కొన్ని సందర్భాలను మనం పాడైపోయి కుళ్ళిపోయామనుకుంటే అవి కూడా తీసేసి డైరెక్ట్గా, అంటే కంపోస్ట్ తయారు చేసిన దీంట్లో వేయకుండా ఆ మొక్కల కుండీలు ఏదో ఒక మొక్క కుండీలు పడేస్తూ ఉంటాం. అవన్నీ కూడా గుత్తులుగా పెరిగిపోతుంది. నారే
చాలా మొక్కలు అది పీకేస్తూ ఉంటాము. ఏవో అందులో ఒక మరీ చేయలేక ఎలాగ పెరిగాయి కదా అనేసి అందులో కొంచెం బలంగా నీట్గా ఉన్నవి ఒక 5-6 మొక్కల్ని ఉంచేస్తూ ఉంటాము అక్కడక్కడ మా దీంట్లోనే. వంకాయ మొక్కలు అయితే కొంచెం పెద్ద ఇదవుద్ది కాబట్టి అది తీసి ఒక కొన్ని వేరే మొక్క సాధారణంగా ఈ ఈ కూరగాయ ప్లాంట్స్ అన్నీ ఇలాంటివన్నీ కూడా వంకాయ కానీ టమాటా వేస్తే ఏదో ఒక ప్లాంట్ ఉండే ఏదో ఒక మొక్క ఉండే ప్లాంట్లోనే అవి పెరిగిపోతుంటాయి. ఎందుకంటే అది ప్రత్యేకించి నా ప్రయత్నం లేకుండా పెరుగుతాయి కాబట్టి. అది కొన్ని సందర్భాలు ఏం చేస్తానంటే ఈ వంకాయలు అంటే టమాటా కూడా రేరుగా ఈ 3-4 కుండీలు ఏమైనా ఖాళీగా ఉంటే అందులో చేంజ్ చేస్తాను ఒక 3-4 మొక్కల్ని. మిగతా మొక్కలు అలాగే అంటే ఉంటే ఆల్రెడీ ఉండే ప్లాంట్ ఆ మొక్క ఉండే కుండీలోనే ఉండిపోతుంటాయి. చాలా మొక్కల్ని తీసేస్తూ ఉంటాము, నారులాగే తీసేసి వీధిలో కూడా ఎవరైనా కావాలంటే అడుగుతూ ఉంటాము. కొంతమంది ఏంటంటే అంతే వాళ్ళు మొక్కలు పెంచడం ఇవన్నీ కంటే అవన్నీ అంత ఇంట్రెస్ట్ చూపించరు అంతే ప్రజలు. చూడండి ఈ మొక్క ఇదే కాదు, టమాటా మొక్కలు ఏవేస్తే చాలా వరకు మనం కరెక్ట్ ఇచ్చి మెయింటైన్ చేస్తే పెద్ద దీనిలాగే పెద్ద చైన్లాగే అనమాట, గుత్తులుగా కాస్తుంటే. ఈ మొక్క చూడండి, ఇది ఆల్రెడీ వేరొక మొక్క ఉండే ప్లాంట్లో ఉన్న మొక్క ఇది. ఆ మొక్క నిలబడడానికే దానికి శక్తి లేదు అంటే అక్కడ సపోర్ట్ లేదు. ఈ కింద వాలిపోయి కూడా పాకేసి కూడా కాసేస్తుంది అనమాట. అంతే, భూమి మీద జన్యువులకి జీన్స్కి ఉండే శక్తి అలాంటిది. టొమాటోస్ కూడా మా టెర్రస్ గార్డెన్లో 3-4 రకాలు పెరుగుతుంటాయి. అందులో చెర్రీ టమోటాస్ మీకు అంతకుముందు షార్ట్ పెట్టాను. ఇందులో కూడా దేశవాళీ ఉన్నాయి, బెంగళూరు రకం అంటే అది ఒక కృత్రిమ మనకి గ్రీన్ హౌస్లో గట్టి పెంచే రకాలన్నమాట. అది కూడా ఉంటుంది. అంటే మనం వివిధ సందర్భాలు లేనప్పుడు మేము ప్రత్యేకం పెంచాం కాబట్టి లేనప్పుడు బయట కొనుక్కొని తెచ్చి అనేక రకాలు మనం కొంటూ ఉంటాం. అది పలానా మార్కెట్లో ఏది దొరుకుతుంటే కొంటూ ఉంటాం కాబట్టి వాటికి సంబంధించిన విత్తనాలు ఉండిపోతే అవి కూడా పెరిగిపోతుంటాయి అన్నమాట. సీజన్ అయిపోయింది కదండి, సీజన్ ఎప్పుడు అయిపోయింది. ఇంక మా టెర్రస్ ఇంకొంచెం ఉన్నాయి, అవి చిన్న అన్నీ కూడా తీసేస్తున్నాను అన్నమాట. పెరగవు ఇంకా అలాగే టెగరబాబు మొక్క అలాగే ఎండిపోతుంటుంది అనమాట. చిన్నవి అన్నీ కూడా తీసేస్తుంటాను, తెల్లగున్నవి కూడా తీసేస్తుంటాము అవన్నీ. చూడు మొక్క ఎలాగ అయిపోయింది చూసారా. ఆ పళ్ళు టమాటా పెద్ద అవ్వలేదు, పండలేదు కొన్ని అవి, కానీ తీసిన తర్వాత అవి పండిపోతాయి అలాగే. కాకపోతే కొంచెం టైం ఒక 4-5 రోజుల తర్వాత మనం ఆ బేసిన్లో ఉంచేసుకొని అలా పండిపోతాయి అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉండాలి, బయట ఉంటేనే అలా పండిపోతాయి 4-5 రోజులకి. మొక్కకి ఏవో 1-2 ఉండిపోతాయి తెల్లవి చిన్నవి, అంతేగాని మొక్క అంతా ఉండిపోతే అవి పసరు ఉంటే తీసేయము. అది ఉంటుంది అది అలాగా కొన్ని రోజులు. అన్ని మొక్క నుండి చాలా పండిపోగా ఒక 2-3 అలా ఉండిపోతే అప్పుడు తీసేటప్పుడు తీసేస్తాం, లేకపోతే ఉంచుతాం. 1-2 ఏడు ఉంచుతాం, తీసేస్తుండే సాధారణంగా. అంటే ఎక్కువ ఉన్నాయి అనుకో, మొత్తం మన చెట్టు అంతా మొక్క అంతా ఇంక పసరగానే ఉన్నాయి అనుకోండి, అప్పుడు మరి తీయం. ఎందుకంటే ఆ మొక్క అంతా మొక్క కూడా హెల్తీగా ఉంది కదా, చూడండి ఇదంతా హెల్తీగా ఉంది కదా మొక్క అంతా. అవి ఇంకా పసరగానే ఉన్నాయి, అవి అప్పుడే తీయాల్సిన అవసరం ఉండదు అనమాట. బాగా పండిన తర్వాతే తీస్తాం. ఈ టమాటా మొక్క చూడండి, ఆ మొక్కకి గుడ్లు కాస్తున్నట్టుగా ఉన్నాయి అన్నమాట. ఆ టమాటాల రకము, ఈ రకము చిన్న చెర్రీ టమాటా అయితే కోలగా వస్తుంది, ఇది రౌండ్గానే ఉంటుంది, మరీ పెద్ద సైజు పెరగవు. ఇది దేశవాళీ నాటు రకానికి దగ్గరగా మిక్స్డ్ జాతిగా ఉంటుంది ఇది. అంటే అన్నీ నాటు రకము ఏంటంటే తొందరగా పండిపోయిన తర్వాత తొందరగా ఎక్కువ రోజులు ఉండదు అనమాట. అందుకని ఇవి మరి క్రాస్ బ్రీడ్సే సత్తగా అనేక రకాలు చేసి ఉండొచ్చు. అంటే నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాము మన టమాటా గురించి, మన ప్రారంభ సీజన్ చేసినప్పుడు మా టెర్రస్ గార్డెన్లోని టమాటాస్ అయితే బాగా చట్నీ బాగా రెడ్ పండిపోతే మంచి కలర్ నిగారి. అసలు ఈ రంగు వేసారు అన్నట్లు మార్కెట్లో కొంతమంది ఆ తోట అమ్మినారులే చెప్తుంటారు, ఆ టమాటా అంత రెడ్గా ఉన్నాయంటే రంగు వేసి ఉంటారని. కానీ అంత దీనిగా రెడ్గా వస్తాయి, కానీ 15-20 రోజులు చెక్కు చెదరకుండా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టకుండా. చూడండి ఎంత కలర్ చూసారా, ఎంత కలర్ వచ్చింది. కాయ కూడా పెద్ద సైజు, కింద పడితే అదే దేశవాళ్ళకి మామూలు అయితే టప్పని చిట్లిపోతారు మరి కింద పడేసరికల్లా, అంత రెడ్గా పండినప్పుడు. కానీ పండు అసలు చెక్కు చెదరలేదు చూసారు, ఆ పండుని బాల్లో ఎగురుతుంది. ఇది చూడండి ఎంత పండి అంటే ఆ మొక్క నుంచి రాలి పడిపోతున్నాయి అన్నమాట. మనం ఇవి ఆల్రెడీ ముందే పడిపోయి, నేను ఇప్పుడు కట్ చేసి తీస్తుంటే గుత్తులు తీస్తున్నప్పుడు కూడా దాని నుంచి రాలి పడుతున్నాయి. అంతలా పండిపోయినా సరే కింద పడితే బాల్లో ఎగురుతుంది, కానీ ఏమాత్రం కూడా అది కాలేదు. అలాగే 15-20 రోజులు పాడవకుండా ఉంటాయి అన్నమాట. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా మరొక 10-15 డేస్ దానికి లైఫ్ ఇంకా ఉంటుంది అన్నమాట.
ఇవి నేను 3-4 సార్లు ప్రత్యక్షంగా చూశాను. ఎప్పుడో చాలా సందర్భాలు ఎప్పుడు తీసినా సరే 4 కేజీలు, 5 కేజీలు, 3 కేజీలు అలా తీస్తున్నప్పుడు ఎప్పుడు అలా ఎంతకన్నా పంచుతామని కొన్ని సందర్భాల్లోని కేజీ, 2 కేజీలు ఉంచి నా దగ్గర అట్టి పెట్టి ఉంచుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకుండా అలాగా వేసిన అలా సైడ్ పక్కన ఉంచేస్తుంటాను అన్నమాట ఇంట్లోనే. అది అలాగా 15-20 రోజులు అయిన సరే అస్సలు ఏమాత్రం కూడా మార్పు కనబడదు. ఇలా కొంచెం పండనట్లు ఉండవన్నీ కూడా అలా పండిపోతుంటాయి. కొంచెం అందరికి చెప్పిన అప్పుడప్పుడు తెల్ల ఉండి కూడా ఒక మొక్కకు 1-2 ఉంటే తీసేస్తుంటామని అవి కూడా అలా పండుతూ ఉంటాం. కొంచెం పండుతూ అలా వాడిపోతుంటాయి అంతే. ఈ ఈ ఎరుపు కానీ కలర్ తగ్గడం కానీ ఇది అయిపోవడం ఆ స్కిన్ ముడతపడి ఏమీ ఉండదు అన్నమాట. అలాగా ఎంత మనం తీసిన వాళ్ళు కూడా అలా ఫ్రెష్గా ఉంటాయి 15-20 రోజుల వరకు. ఈ వంకాయ ప్లాంట్ని చూస్తుంటే నాకు ఈ గుమ్మడికాయ రకం అని నాకు రకమైన ఫీలింగ్ అనిపిస్తుంటుంది నాకు ఈ వంకాయల్ని. అదే ఒక్కొక్క కాయ 400 గ్రాములు, 450 గ్రాములు, 350 గ్రాములు ఉంటుంది అంటుంటాం కదా. అది మేము తరచూ కూడా ప్లాంటర్స్ని ప్లేస్ మారుస్తూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో ఈ కుండీని కూడా మారుస్తూ ఉంటాము. ఆ ప్లాంట్స్ ప్లేస్ మారుస్తూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో ఆ ప్లాంట్ కుండీ కూడా మారుస్తూ ఉంటాను. ప్లేస్ మార్చడానికి కారణం కూడా అంటే ఆయా అనుకూలతను బట్టి మా టెర్రస్ గార్డెన్లో అనుకూలతను బట్టి కూడా ఉంటాయి. నేను కొన్ని వీడియోస్ ఏమైనా చేస్తున్నప్పుడు కానీ అడ్డుగా ఉండడం లేదా సంథింగ్ ఏదైనా లేదా వర్షం గాలి ఇటువంటి వాటికి కానీ అనేక రకాల కారణాల వల్ల. అలాగే ప్లాంట్స్ కూడా అంటే ఆ కుండి ఆ ప్లాంటర్ చిన్నది అయిపోవడం పెద్ద అయిపోవడం లేకపోతే ఇంకేదైనా ఇదే మారిస్తే దీన్ని కూడా మారిస్తే బాగుంటుంది. లేదా దాని ప్లేస్ మార్చినప్పుడు ఈ కుండి ఉంటే బాగుంటుంది. కొన్నింటిలో మాత్రం అన్నీ చాలా వరకు ఇచ్చేయడం కానీ కొన్ని ఒక 30% వరకు కూడా అలా అంటే ప్లేస్ మారుస్తుంటాము. ప్లేస్ ఒక 5% లేక అప్పుడప్పుడు కుండీలు కూడా మారుస్తాం సైజు కానీ లేదా ఇది కానీ లేదా ఇది చూడండి. ఈ వంకాయని చూస్తున్నప్పుడల్లా కూడా నాకు గురుడు, శని, యురేనస్ గ్రహాలు గుర్తుకొస్తుంటాయి అన్నమాట. ఎందుకంటే అవి లిక్విడ్ అదే వాయు ద్రవ స్థితిలో ఉండే గ్రహాలుగా అలాంటి గుర్తుకొస్తుంటాయి నాకు ఈ రకం వంకాయలు చూసినప్పుడు. సృష్టి వింత అంతే, మరి ఇంకేమీ చెప్పుకోవడానికి ఏమీ లేదు. మనం ప్రకృతి పరంగా అన్ని చూస్తున్నాను కూడా సృష్టి వింత. జీవన్నీ కూడా మనుషులు, జంతువులు, ఈ మొక్కలు, వృక్షాలు, పండ్లు, ఫలములు, కూర అన్నీ కూడా వాటి పుట్టుక ఇవి అన్నీ కూడా వింత, ఒక పెద్ద మిస్టరీ. వీడియో చేసినప్పుడు ఓన్లీ మనం ఈ హార్వెస్టింగ్ వీడియో ఒక ఉదాహరణకి హార్వెస్టింగ్ వీడియో చేసినప్పుడు ఓన్లీ హార్వెస్టింగ్ కటింగ్ చేసినప్పుడు అది మాత్రం బిట్లు పెట్టచ్చు. కానీ నేను టర్నింగ్ ఒక మొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అప్పుడప్పుడు ఆ వీడియోని లెంత్ కొనసాగిస్తాను. కారణం ఏంటంటే ఈ రూపంగా అయినా సరే మా టెర్రస్ గార్డెన్ కొంత నాలుమూలలో మీరు ప్రేక్షకులు కూడా చూసినట్లుగా ఉంటుందని. ఈ వంకాయలు చూడండి, అదే ఆల్రెడీ మళ్ళీ ఇది ఆఖరికి చివర ఈ మొక్కలు తీసేసే టైం ఇది. ఇప్పుడు మనం తీసేస్తున్నాయి మొక్కలు తీసేసాము ఇవి ఈ క్రాప్ తీసేసి. చూడండి ఎంతెంత కాయలు కాసింది. అంటే వంగ మొక్క కొంచెం బలంగా ఉంటుంది కానీ మనం అయినా సరే కొంచెం కర్రగట్టి పెట్టాము, చిన్న బలంగా ఉంటుంది. మరీ మన చిన్న కర్ర పెట్టకుండా కూడా ఉంటే ఆ మొక్కలన్నీ కూడా వాలిపోతాయి పూర్తి నేలని. అంతంత కాయలు కాసాయి అన్నమాట. ఇవి 3 ప్లాంట్లు, రెండు ప్లాంట్లు ఇవి ఈ రకం 2-3 ప్లాంట్లు. ఒకటి అంత తీసి ప్రస్తుతం 2 ఉన్నాయి. అంతకుముందు ఒక ప్లాంట్ తీసినట్లున్నాను. నాకు ఏది హార్వెస్టింగ్ చేస్తున్నా సరే అదొక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే నేను టెర్రస్ గార్డెన్ రిలాక్స్ అవ్వడానికి ప్రాధాన్యత ఇస్తుంటాను మార్నింగ్. నా హార్వెస్టింగ్ కూడా 80% మార్నింగే ఉంటుంది. ఒక 10%, 15% ఈవినింగ్ ఉంటుంటుంది. నేనైతే మరి అది అంతే, అది కిల్ అయిపోతూ ఉంటుంది. మరి దాంతోపాటు ఇలా వీడియో తీయాలనుకున్నప్పుడు ఇంకా టాస్క్ లాగా అనిపిస్తుంది నాకు. చూడండి ఈ కూరగాయలు నేను ఏం చేసుకుంటాను, కూరగాయలు ఏం చేసుకుంటాను చెప్పండి. చూడండి ఈ వంకాయలు ఒక 4 కేజీలు ఉండవండి, 4 కేజీల కంటే ఎక్కువ ఉంటాయి కదా. అలాగే టమాటాలు కూడా అంతే. అవన్నీ అన్నేసి ఏం చేసుకుంటాం. పోనీ మీకు పంపిద్దాం అంటే మీరందరూ ఎవరెవరో ఎక్కడెక్కడో ఉంటుంటారు. అది మనం కొరియర్ ఇవన్నీ పంపించారు కదా అంటారు కదా, చల్దన్నం కంటే ఊరగే ఖర్చు ఎక్కువ అని అలాగే అయిపోతుంది. వీధులను అయితే నేను తరచు చాలా సందర్భాలు ఇచ్చాము. స్టార్టింగ్ హార్వెస్ట్ అన్నీ కూడా చాలా కేజీన్నర ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. నేను చాలా సందర్భాలు హార్వెస్టింగ్ చేసినప్పుడల్లా కూడా ఇలాగా ప్రత్యేకించి చూపించడానికి కారణము నేను కూడా పండించాను అని ప్రౌడ్నెస్ కూడా కలిసి ఉంటుంది ఆ ఫీలింగ్లో. ఇలా ఒక టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయడం అంటే ప్రతికూల అంశాలతో ఎదురైతే
ఈ సీజన్ చివరి హార్వెస్టింగ్ అండి. ఇంకా ఉండిపోయిన టమాటాలని అంటే ఎక్కడెక్కడ ఏ మొక్కలకి ఎక్కడెక్కడ ఉండిపోయిన రిమైనింగ్ వంకాయలని టమాటాలని కూడా తీసేసి ఈ ప్లాంట్స్ని కూడా రిమూవ్ చేసేసాను. చూడండి ఈరోజు ఉదయం ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఆ పక్షుల కిలకిల రావాలు, ఆ చల్లదనము, ఈ మొక్కలు ఇటువంటి వాటితో సహవాసము, చాలా కాలం సంరక్షించినందుకు పొందుతున్న ఎలాంటి ప్రతిఫలము, ఇవన్నీ నా మనసుకి చాలా ప్రశాంతతని అనిపిస్తుంటుంది. చూడండి అప్రయత్నంగా పెంచిన మొక్కలు ఇప్పటికి ఎన్నిసార్లు నాకు ప్రతిఫలాన్ని అందించాయో. ఈ పశువుల డ్యూటీ ఎక్కేసాయి. గత 10 సంవత్సరాల నుంచి రాజాంపట్నంలో రాత్రులంతా మెయిన్ రోడ్లని, తెల్లారేసరికి వీధి రోడ్లని పాలిస్తూ ఉంటుంటాయి ఈ పశువులు. కోళ్ళు, కుక్కలు, పందులతో సహా పశువులు రోడ్ల మీద ఉండడం కల్చర్గా భావిస్తుంటారు భారతీయులు. చూడండి సమయము స్థలము కేటాయించలేని నేనే ఎంత పంటని నేను పొందానో. నాకు కొంచెం సహకారంగానే తోడుంటే ఇలాగా ఈ కేజీలు బయట వాళ్ళకి ఎంత శ్రమ వ్యయ ప్రయాసాలు పడి అంతంత దీన్ని మా టెర్రస్ గార్డెన్ ప్రతిఫలాన్ని ఎక్కువ మందికి పంచాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే దాన్ని నేను భవిష్యత్ అవసరాలకి ఉపయోగించుకుంటాను. అంటే ఎక్కువ పండుతుంది, దాన్ని నిల్వ ఉండే విధంగా భవిష్యత్ అవసరాలకి ఉపయోగపడే విధంగా దాన్ని ఉపయోగించగలిగేవాడిని. మన దేశంలో ఒక్కొక్కసారి ఈ రైతులను చూస్తుంటే మరీ ముఖ్యంగా టమాటా పండించే రైతులను చూస్తుంటే ఒకసారి చాలా అనిపిస్తుంటుంది. ఆ సీజన్లో 60-70 రూపాయల కిలో అమ్ముతుంటారు. అది పెద్ద రైతులకి, బడా వ్యాపారస్తులకి అది ఉపయోగపడుతుంది. ఏదో గ్రీన్ హౌస్లోని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి వాళ్ళు రాబు పొందుతారు, కానీ సామాన్య రైతులకి ఏం ఉపయోగం ఉండదు. సీజన్లోని అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అయితే విపరీతమైన కాపు దిగుబడి వచ్చేస్తుంది. 5 రూపాయలు 10 రూపాయలు అయిపోద్ది కిలో. అలాంటప్పుడు సాధారణ రైతుల చేతుల్లో ఉంటుంది పంట. బాగా మనసుకి అనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళు సేల్ అవ్వక పెద్ద సిటీస్కి తీసుకెళ్ళినప్పుడు సేల్ అవ్వక రోడ్ల పక్కన పంపేసి కూడా వచ్చేస్తుంటారు. మళ్ళీ తిరిగి ఖర్చులు గట్ట దండ కానీ రకరకాలుగా. అప్పుడు కూడా బడా రైతులు ప్రయోజనం పొందుతారు. ఆ తక్కువ ధరలోనే పెద్ద లాట్లు కొనేసి ఊరగా పచ్చళ్ళు, ఫ్యాక్టరీలు లేదా పరిశ్రమలు తనగా నిల్వ చేసే ఊరుగులు నిల్వ చేసేవారు ఇవన్నీ కూడా ప్రాసెస్ చేస్తూ ఉంటారు. వాటి తర్వాత భవిష్యత్తులో కూడా లాభాలు పొందుతుంటారు. ఈ చిన్న సన్నకారు రైతులు తగిన అవగాహన, పరిజ్ఞానం గట్రా లేకపోవడం వలన గొర్రెతాకు బెత్తిడన్నట్లుగా ఎప్పుడు వాళ్ళు అదే స్థితిలో ఉండిపోతూ ఉంటారు. రైతులు తమ ఉత్పత్తులు తామే మార్కెటింగ్ చేసుకునే పరిజ్ఞానం కానీ పొందినట్లయితే రైతే రాజులా బ్రతకచ్చు. మన దేశంలో రైతుల్లో కానీ ప్రజల్లో కానీ తగిన పరిజ్ఞానము, అవగాహన లేకపోవడం వల్ల ప్రతి సంవత్సరం కూడా మన దేశం పండిస్తున్న పండ్లు, కూరగాయల్లో 18% వేస్ట్ అవుతుందంట. ఇది 13,000 కోట్ల రూపాయలకు సమానం. ఏ పంట పండించిన రైతులైనా సరే తమ పంట నుంచి అత్యధిక ఆదాయం పొందే విధంగా ఎన్నో మార్గాలు, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రజలు కూడా ఈ వ్యవసాయ ఉత్పత్తులు తక్కువ ధరలకి లభించినప్పుడు వాటిని కొనుగోలు చేసి భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగించుకునే మార్గాలు, అవకాశాలు కూడా, పద్ధతులు కూడా చాలా ఉన్నాయి. మీకు తెలుసా, ఫ్రూట్ జ్యూస్లు కానీ, ప్యాకేజ్ ఫుడ్లు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాల యొక్క నాగరికత కల్చర్లో భాగం. అది ఇప్పుడు మనలాంటి దేశాలకి విస్తరిస్తుంది. మనం ఏంటంటే ఎప్పుడో తాతల నాటి ఊరగాయని ఎప్పుడో కూడా చెప్తుంటాం, కానీ ఆ ఊరగాయ పద్ధతే కాదు, అనేక పద్ధతులు ఉన్నాయి మామిడికాయని మనం భవిష్యత్తు అవసరం ఉపయోగించుకోవడానికి. పచ్చి మామిడికాయ, అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమోటా ఇటువంటివన్నీ కూడా డీహైడ్రేషన్ చేసి పౌడర్లుగా చేయొచ్చు. మీకు తెలుసా? వంకాయ, బెండకాయ, కాకరకాయ, క్యాబేజ్, టమాటా, మామిడికాయలు ఇలాంటివి ఎన్నో ఒరుగులు చేయొచ్చు. మీకు తెలుసా? డ్రై ఫ్రూట్స్ స్లైస్, ఫ్రూట్ స్క్వాష్, జెల్లీలు, పచ్చళ్ళు, ఊరగాయలు, సాసులు, పఫ్డ్ ఐటమ్స్ ఎన్నో రకాలు మనం నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కూడా అంతే, హౌస్ హోల్డ్స్ ఉన్నారు, తక్కువ రేటుకు ఉండేటప్పుడు ఇలాంటివన్నీ కూడా ఏవైనా సరే నిల్వ చేసుకునే విధంగా, నిల్వ చేసే పద్ధతుల్లో మనం నిల్వ చేసుకుంటే తక్కువ ధర దొరికినప్పుడు మనం వాటిని కొనుక్కొని నిల్వ చేయడం ద్వారా ఎక్కువ ధరలు ఉండేటప్పుడు మనం వాటిని వాడుతాం.
కొన్ని సందర్భాలు టమాటా 60 రూపాయలు 70 రూపాయలు అయినప్పుడు అసలు ప్రజలు వాడటమే మానేస్తున్నారు. అలా చేయాల్సిన అవసరం లేదు. అలాగే రైతులకు కూడా మేలు జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కొన్ని మునక్కాయలు ఉన్నాయి. ఆ 3 ఎన్ని ఉన్నాయి, ఇంతకుముందు చాలా తీసాను. ఇది చెప్పాం కదా, మన ఒకే ఒక మునగ ఉంది, అది కూడా బోనసాయి చేసాం. బోనసాయి చేసినప్పుడు కూడా అది గుత్తులు కాస్తూనే ఉంటుంటుంది. ఇప్పుడు 3 ఉన్నాయి, అవి ఒకటి తీసాను. ఓకే అండి, మీలో ఎవరైనా సరే సీజన్లో తక్కువ ధరకు దొరికే వ్యవసాయ ఉత్పత్తులని కొనుగోలు చేసి ఇలాగా నిల్వ చేసుకునే విధంగా ఉపయోగించుకునే ఎవరు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. నెక్స్ట్ వీడియోతో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.